ఇంకెన్నాళ్ళు రెంటింట్లో ఉంటాం? సొంత ఇంటి కలను నెరవేర్చుకుందాం. సుమన్ టీవీ బిగ్గెస్ట్ ప్రాపర్టీ ఎక్స్పో అక్టోబర్ 18th, 19th హెచ్ఎస్సిసి నోవోటెల్ హైదరాబాద్. ఇప్పుడే ఫ్రీ ఎంట్రీ కోసం కాల్ చేయండి. నమస్తే, నేను జీవి సత్యనారాయణ. ఈరోజు మళ్ళీ గోల్డ్ ఆల్ టైమ్ హైకి పోవటం జరిగింది. ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో ఓ పెన్ను నోట్బుక్ దగ్గర పెట్టుకోండి. investing.com ఒక వెబ్సైట్ ఉంటుంది, వరల్డ్ వెబ్సైటు. వరల్డ్ మార్కెట్లో లైవ్లో జరుగుతున్నటువంటి గోల్డ్ రేట్ ఏవైతుందో అది ఇక్కడ చూపిస్తూ ఉంటుంది. ఇప్పుడు మీరు investing.com వెబ్సైటు లెఫ్ట్ సైడ్ కార్నర్లో మార్కెట్స్ అని ఉంటుంది. దాని మీద కర్సర్ పెడితే కమోడిటీస్ ఉంటుంది, దాని తర్వాత గోల్డ్ ఉంటుంది. గోల్డ్ని కనుక ఓపెన్ చేస్తే ఇలా వస్తుంది. 4226.60 ఇప్పుడు మనం వీడియో చేసే టైంకి అక్టోబర్ 15, 1:15 మధ్యాహ్నం. అక్టోబర్ 15వ తారీఖు గోల్డ్ ఏదైతే ఉందో ఇప్పుడు మనం వీడియో చేస్తున్న టైంకి 4226.60 వరల్డ్ మార్కెట్లో ఆల్ టైమ్ హై, లైఫ్ టైమ్ హై, న్యూ హై. అంటే మన ఇండియన్ కరెన్సీలో 4226.60 లెక్కేస్తే 1,30,000 దాటిపోయిందనమాట. ఇప్పుడు గోల్డ్ ఒక్కొక్క డాలర్ ఈజ్ ఈక్వల్ టు ఇండియన్ కరెన్సీ అంటే రూపీ డాలర్ కన్వర్షను, మళ్ళీ ట్యాక్స్లు అవి కలిపితే 32-33 రూపాయలు దాకా వస్తుంది. ఒక డాలర్ ఈజ్ ఈక్వల్ టు మనం అన్నీ లెక్కేసి చేస్తే 1,30,000 దాటిపోయి ఉంటుంది. ఇవాళ దాటింది. అయితే రేపు ధన్తేరస్ ఉంది, శనివారం, ఇంకా పెరిగే అవకాశాలే ఉన్నాయి. ఇప్పుడు ఇది ఏ రోజైతే ఇప్పుడు ఈ రోజే అనమాట. అంటే $60 ప్లస్లో చూపిస్తుంది. నిన్నటికి వాటికి ప్లస్ $60 అంటే సుమారు 6×3=18, 1900, 2000 రూపాయలు నిన్నటి మీద ఈరోజు పెరిగినట్లు అనమాట. మన పని ఎంతసేపటికేంటి, investing.com వెబ్సైట్ ఓపెన్ చేయాలి. కార్నర్కి వెళ్తే లెఫ్ట్ సైడ్లో మార్కెట్స్ ఉంటుంది. కమోడిటీస్ గోల్డ్ మీద క్లిక్ చేస్తే మనకి ఇలా వస్తుంది. ఈ వచ్చింది ఏదైతే ఉందో ఇవి మనం చూడాలి. ఆల్ టైమ్ హై, లైఫ్ టైమ్ హై, న్యూ హై, మళ్ళీ డేస్ రేంజ్ అని ఇక్కడ ఉంటుంది. ఆ డేస్ రేంజ్ అనేది ఏంటిది, ఈ రోజులోకి హైకి డిఫరెన్స్ అనమాట. ఈరోజు హై 4226.60 ఉంది. లైఫ్ టైం అంటే 52 వీక్ రేంజ్ ఏదైతే ఉందో అది కూడా అంతే ఉంది. అంటే ఈ రోజే వచ్చినట్టు అర్థము. ఏది లైఫ్ టైం హై అనుకోండి, న్యూ హై అనుకోండి, ఇయర్లీ హై అనుకోండి, ఏవైతే హై ఏదైతే ఉన్నాయో అన్నీ కూడా ఈ రోజే వచ్చినట్టు. అయితే నిన్నటి మీద ఈరోజు $60 తేడా ఉంది. మన పని అదొకటి చూడాలి. వీటితో పాటు టెక్నికల్ ఇండికేటర్స్ అయితే మాత్రం చూపిస్తున్నాయి. ఈ టెక్నికల్ ఇండికేటర్స్ ఏం చూపిస్తున్నాయి, గ్రాఫులు చూపిస్తాయి అన్నమాట మనకి. ఈ టెక్నికల్ ఇండికేటర్స్ గ్రాఫ్ చూడటం వల్ల ఏమవుతుంది, ఇండా ట్రేడింగ్ వ్యూ అని ఒక వెబ్సైట్ ఉంటుంది. దానికి వెళ్ళాలి మనము. అక్కడ మనం ఇండా ట్రేడింగ్ వ్యూలోకి వెళ్తే అక్కడ మనం చూసుకోవచ్చు ఏది ఈ గోల్డ్ ఏదైతే ఉందో వరల్డ్ మార్కెట్ గ్రాఫ్ చూడవచ్చు మనము. మామూలుగా మనము ఇండియా మార్కెట్ అంటే ఏంది, ఏదైతే వాచ్ లిస్ట్ ఉంటుంది, వాచ్ లిస్ట్ క్లిక్ చేసి ఇక్కడ మనము మీకు ఓపెన్ చేసి చూపిస్తున్నా, మీరు చూడవచ్చు, అబ్జర్వ్ చేయొచ్చు. కమోడిటీస్ ఉంటుంది, MCX కమోడిటీసు. ఈ MCX కమోడిటీస్లు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు గోల్డ్ ఉంది. ఉదాహరణకి ఇక్కడ మనం క్లిక్ చేస్తే ఇప్పుడు ఇక్కడ వేరు అనమాట. 1,26,839 ఇప్పుడు మనం చూసేటప్పటికి గ్రాఫ్ అంతా ఇంకా కంటిన్యూ బైలోనే ఉంది, పైకి వెళ్తూనే ఉంది. ఇది ఇక్కడ ఉండే చూపించేటటువంటి గోల్డ్ ఎక్స్చేంజ్లో ఏదైతే ఉందో ఇది వచ్చి మనకేం చూపిస్తుంది, 995 ప్యూరిటీ. మళ్ళీ ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. ఎక్స్పైరీ డేటు 995 ప్యూరిటీ ఉంది కాబట్టి 5 ప్యూరిటీ డిఫరెన్స్ మార్కెట్లో పే చేయాలి. ఇది ఎక్స్పైరీ డేటు ఇంకా ఉంటుంది కాబట్టి మళ్ళీ ఆ ఎక్స్పైరీ డేట్కి అంటే మార్జిన్ తోటే నడుస్తుంది అనమాట. ఇప్పుడు 1,26,000 5% ఏదైతే డిఫరెన్స్ ప్యూరిటీ ఉందో అది ప్లస్ ఇది ట్యాక్స్. మళ్ళీ ఏదైతే మార్కెట్లో మనం కొనాలి అంటే GST 3% ఉంటుంది. మళ్ళీ 10 రూపీస్ ఏదో ఛార్జెస్ ఉంటాయి. ఇవన్నీ కలిపితే మనకి 1,30,000 దాటిపోతుంది. అది ఎక్కడ ఉంటుంది అంటే మీరు క్యాప్స్ గోల్డ్ అని ఒక వెబ్సైట్ ఉంటుంది, దాన్ని ఓపెన్ చేయండి. నేను మా దాంట్లో ఇప్పుడు అన్ని ఓపెన్ చేసి చూపిస్తున్నాము. ఈ క్యాప్స్ గోల్డ్ ఓపెన్ చేస్తే 1,31,000 ఇప్పుడు ఉంది అనమాట. అంటే 1,31,000 ఇది ఒకటే కాదు, మళ్ళీ దీని మీద మళ్ళీ GST 3% యాడ్ చేస్తారు, ₹10 ఖర్చులు యాడ్ చేస్తారు. ఇక మళ్ళీ ఇక్కడ కింద సిల్వర్ ఉంది, ఇక్కడ మళ్ళీ సేమ్ సిల్వర్ కథ కూడా ఇదే అనమాట. ఏది investing.comకి వెళ్ళాలి, గోల్డ్ బదులు ఏవైతే మార్కెట్స్ ఉందో సిల్వర్ మీద క్లిక్ చేయాలి, కమోడిటీస్లో చేసి ఇప్పుడు 2 లక్షలు దాటిపోయింది. ఇప్పుడు ఇక్కడ 1,80,000 చూపిస్తుంది.
మళ్ళీ దీని మీద 3% జిఎస్టీ ఉంటుంది. కాకపోతే హైదరాబాద్లో ఫిజికల్ డెలివరీ ఇవ్వట్లేరు, ఫిజికల్ డెలివరీ లేదు. ఎక్స్చేంజ్లో ఏవైతే డెలివరీస్ ఉన్నాయో ఇవి ఎక్స్పైరీ డేట్ దాకా ఉంటాయి. ఎక్స్పైరీ డేట్కి మళ్ళీ మనం కావాలి అనుకుంటే డెలివరీ తీసుకోవాలి అనుకుంటే ఇండియాలో అహ్మదాబాద్ నుంచి డెలివరీ సెంటర్ ఉంటుంది. మళ్ళీ మనం అహ్మదాబాద్ పోయి డెలివరీ తెచ్చుకోవాలి, మళ్ళీ జిఎస్టీ పే చేయాలి. లేదు అనుకుంటే ఎక్స్చేంజ్లోనే అమ్ముకోవచ్చు. కాకపోతే ధర పెరిగినప్పుడు ఎక్స్పైరీ ఉంటుంది కాబట్టి ఎక్కువ శాతం ఇది చూపించడానికి అనమాట. అంటే ఈ క్యాప్స్ గోల్డ్ ఏదైతే మనకి వెబ్సైట్ ఉందో ఇది లైవ్లో జరుగుతున్నటువంటి 24 క్యారెట్స్ యొక్క ధర. మన పని ఏంటిదిగా ఏదైతే గ్రాఫ్ చూసుకోవాలి టెక్నికల్గా. ఇప్పుడు మార్కెట్లో ఎందుకు అంటే ఉదాహరణకి ఇప్పుడు కొనేవాళ్ళు ఎక్కువైనరు, డిమాండ్ ఎక్కువైంది, సప్లై లేదు. ఎవరి దగ్గర అయితే ఇన్వెంటరీస్ నిల్వలు ఉన్నాయో షాప్స్లో వాళ్ళు ఆ నిల్వల్ని పెంచుకోవటం జరిగింది, అలానే ఉంచుకోవటం జరుగుతుంది. వాళ్ళు అమ్మట్లేదు, ఏ రోజుకి ఆ రోజు పెరుగుతూ వచ్చింది కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు, నో స్టాక్ అని చెప్పటం, లేదు అనుకుంటే ఎక్కువ రేటుకి అమ్మటం జరుగుతుంది. ఇది జరుగుతున్నటువంటి ప్రజెంట్ సిచ్యువేషను. మళ్ళీ ఇప్పుడు దంతేరాసు ఒకటి ఉంది, దాంతో ఇప్పుడు ఎంతో కొంత సెంటిమెంట్ ఉంటుంది, మ్యారేజెస్ ఉన్నాయి, ప్లస్ దీపావళి ఉంది. ఈ దీపావళి, దంతేరాసు, మ్యారేజెస్ వీటన్నిటితోటి ఇప్పట్లో తగ్గేటట్టు కనపడట్లేదు డిమాండ్. ఇంకొకటి ఏంటిది, ఏవైతే ఫారెన్ నుంచి రావాలనో అవి మన వాళ్ళు కొంచెం బ్యాన్ చేసేది అనేది అనౌన్స్మెంట్ ఒకటి జరిగింది. అంటే ఏంది, ఇంపోర్ట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ ఆగిపోయినాయి అనమాట. ఇంపోర్ట్స్ ఆగిపోవటం వల్ల ఏమవుతుంది, ఇంపోర్ట్స్ అంటే గోల్డ్ సిల్వర్ ఇంపోర్ట్స్ పెరిగితే ఏమవుతుంది, ఫారెన్ మన కరెన్సీ మనం ఖర్చు పెట్టాలి, అంటే డాలర్లు ఖర్చు పెట్టాలి. అంటే మన దగ్గర ఏవైతే ఫారెన్ కరెన్సీ ఉందో డిమాండ్ పెరుగుతుంది. అప్పుడు దాంతో ఏమవుతుంది, మన ఫారెన్ రిజర్వులు అంటే మన ఏవైతే ఫారెక్స్ అంటాం అవి నిల్వలు తగ్గిపోయే అవకాశాలు ఉన్నాయి. అందుకని బ్యాన్ చేశారు అనేది ఒక వార్త ఉంది. అయితే వీటితోటి ఇవన్నీ చూసుకొని మనం ఏం చేయాలి, ఈ ఎక్స్చేంజ్లో అయితే ఓకే, కానీ ఈ ఎక్స్చేంజ్ ఇప్పుడు మొత్తం కూడా స్పెక్యులేషన్తో జరుగుతుంది. అంటే మార్జిన్ మనీ కట్టేసి వాళ్ళు ట్రేడింగ్ చేసుకోవడం జరుగుతుంది. ఇప్పటి వరకు ఎవరైతే షార్ట్ చేసిర్రో వాళ్ళందరికీ కూడా లాసులు బుక్ చేయడం జరిగింది. ఎందుకోసం అంటే ఏ రోజుకి ఆ రోజు వాళ్ళు ధర పెరుగుతూనే ఉంది. తెల్లారితే 2000, 3000, 5000, నిన్నైతే 7000, 8000, 10,000 అట్లా పెరుగుతున్నప్పుడు ఇది సిల్వర్ పెరుగుతున్నప్పుడు ఏమవుతుంది, వీళ్ళు మార్జిన్ పే చేయాలి. ఎవరైతే షార్ట్ కొన్న వాళ్ళకి ఏం కాదు, ఎందుకంటే పెరుగుతుంది కాబట్టి కొన్న వాళ్ళకి ఏం కాదు. పెరుగుతున్నప్పుడు వాళ్ళకి లాభం వస్తుంది కాబట్టి వాళ్ళు ఎగ్జిట్ అయితే అసలు పైసలు అంటే మార్జిన్ పైసలు ప్లస్ ప్రాఫిట్ పైసలు వస్తాయి. అదే షార్ట్ కొట్టిర్రు ఇప్పుడు చాలామంది ఏంది, పెరుగుతూ ఉన్న కొద్దీ ఆల్ టైం అయిపోతున్న కొద్దీ షార్ట్లోకి వెళ్ళిపోతారు, అంటే షార్ట్ సెల్లింగ్ అంటాం దాన్ని. ఈ షార్ట్ సెల్లింగ్ చేసినప్పుడల్లా ఆ లాస్ని మనం పే చేయాలి. ఈ లాస్ పే చేయకపోతే సిస్టమ్ కట్ ఆఫ్ చేస్తూ పోయింది. ఇప్పుడు వాళ్ళందరూ క్లోజ్ అయిపోయారు. మళ్ళీ ఇప్పుడు ఎక్కడో ఒక దగ్గర కనుక పడితే కొన్న వాళ్ళని బుక్ చేస్తుంది. ఇప్పుడు మార్కెట్ అంతా ఎలా ఉంటుంది, మార్జిన్ కట్టాం, పెరుగుతూ వచ్చింది, ఓకే. సపోజ్ మనం పెరుగుతూ ఉందని అనుకున్నాము, ఒకవేళ పెరగకుండా కనుక తగ్గినట్లయితే అప్పుడు ఏమవుతుంది, మన మార్జిన్ షార్ట్ ఫాల్ వస్తుంది. మళ్ళీ మార్జిన్ మెయింటైన్ చేయాలి. మార్జిన్ ఎప్పుడైతే షార్ట్ ఫాల్ వస్తుందో మనం మెయింటైన్ చేయకపోతే ఎక్స్చేంజ్ సిస్టమే క్లోజ్ చేస్తుంది. అంటే ఒక్కసారి పట్టం మొదలు పెడితే ఈ కొనుక్కున్న వాళ్ళని మళ్ళీ లాస్ బుక్ చేపిస్తారు. వాళ్ళు ఎక్కడైతే హైలో అమ్ముతుర్రో మళ్ళీ తగ్గినప్పుడు ఏం చేస్తారు, మళ్ళీ వాళ్ళే కొంటారు అనమాట. ఇవన్నీ బాగా గమనించాలి ఎవరైతే చేస్తుర్రో. కాకపోతే ఒకటి చేయొచ్చు, ఏమీ లేకుండా స్టాప్ లాస్ తోటి కూడా ట్రేడింగ్ చేసుకోవచ్చు. ఎందుకోసం అంటే ఎప్పటికప్పుడు ఏ రోజుకి ఆ రోజు ఈ గోల్డ్ సిల్వర్ ఆల్ టైమ్ హై, లైఫ్ టైమ్ హైకి వెళ్ళిపోయింది. ఇప్పుడు కూడా మనం చేసే టైంకి అక్టోబర్ 15:01:22 ఇప్పుడు ఆల్ టైమ్ హైలోనే ఉంది. అంటే $42.24 నిన్నటి మీద $60 ప్లస్, అంటే 2000 దాకా నిన్నటి మీద ధర పెరగటం జరిగింది గోల్డ్. అంటే ఎంత చిన్న అమౌంట్ ఇన్వెస్ట్ చేసినా అంటే 800, 900, 1000 రూపాయలు ఉంటే చాలు 1 గ్రామ్ గోల్డ్ కొనుక్కోవచ్చు. 1 గ్రామ్ గోల్డ్కి ఎంత పెరిగినట్టు, 2000 రూపాయలు దాకా పెరిగినట్టు. మన పని ఇవన్నీ ఏంటిదంటే ఇప్పుడు స్పెక్యులేషన్లోకి వెళ్ళిపోయింది అనేది ఒకటి. రెండోది, ఇప్పట్లో తగ్గేటట్టు కనపడట్లేదు, కానీ అట్లని మేము ఎంకరేజ్ చేయము. ఎందుకోసం అంటే ఇంత హైలోకి అంటే టెక్నికల్ ఇండికేటర్స్ కానీ ఏవైతే మీరు గమనించినట్లయితే ఆల్ టైమ్ హైలో ఉన్నాయి. ఏ టైంలో అయినా అంటే ఉదాహరణకి ఎట్లా అంటే ఈ గ్రాఫులు మనం కనుక చెక్ చేస్తే MACDలు అనుకోండి, RSIలు అనుకోండి, అవన్నీ కూడా హైలో ఉన్నాయి అన్నమాట. ఈ హైలో ఉన్నాయి ఎక్కడో ఒక దగ్గర. అయితే ఇప్పుడు అన్నీ మిస్ మ్యాచ్ అవుతున్నాయి. ఏది ఇండికేటర్స్కి సంబంధం లేదు, మామూలు వరల్డ్ మార్కెట్ మాత్రం రోజు రోజు పోతూనే ఉంది. ఓన్లీ వితిన్ 2 monthsలోనే 200% రిటర్న్స్ ఇవ్వటం జరిగింది. ఏది మార్జిన్ గట్టి ఉన్న వాళ్ళకి. ఉదాహరణకి ఇక్కడ వచ్చింది 99,000, 20 ఆగస్టుకి 99,000 ఉన్నటువంటిది
ఇవాళ 1,26,000 అయింది. అంటే 99,000 అంటే అదొక 1,800, ఇది 27,000, 28,000 ఇచ్చింది లక్షకి. ఎప్పటి నుంచి? 20 ఆగస్టు. ఇవాళ మనం 15 అక్టోబరు. అంటే ఏంది? సెప్టెంబర్, అక్టోబర్. సుమారుగా 2 నెలలలో ఇంత రిటర్న్స్ ఇచ్చింది. లాట్లు ఉంటాయి అన్నమాట. ఇక ఆ లెక్కకేస్తే 2 టైమ్స్ అట్లా మార్జిన్ మీద చాలా పైసలు ఇచ్చినట్టు. ఇవన్నీ మీరు ఒకవేళ మీకు ఏదైనా ఇంట్రెస్ట్ ఉంది అంటే మీకు దీని మీద అవేర్నెస్ ప్రోగ్రాంలు ఉంటాయి, దీని మీద సెమినార్లు ఉంటాయి, దీని మీద వెబినార్లు ఉంటాయి. థ్యాంక్ యూ. సెలవు. ఇదంతా మీకు అవేర్నెస్ ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే.